మొదట అడుగు వేస్తున్నప్పుడు స్క్రిప్ట్ దశలో చాలా ఆలోచిస్తారు ఎలాంటి స్క్రిప్ట్తో ఇంట్రొడ్యూస్ అవ్వాలని. మీరు ఎంతవరకు ఆలోచించారు? రవితేజ గారి అడ్వైజ్ ఎంతవరకు తీసుకున్నారు? చాలా ఆలోచించాం కాబట్టి కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటేనే దిగుదామని ఫిక్స్ అయిపోయాను. ఇది ఓకే చేసే ముందు ఒకసారి ఆయన్ని అడిగాను, ఆయన ఎక్సైట్ అయ్యారు. అప్పుడే అంటే ఈ కథ విన్న వెంటనే దీంట్లో ఒక పార్ట్ అయిపోదాం అనే ఫీలింగ్ వచ్చింది ఇమీడియట్గా. సో థ్యాంక్ యూ, ఆయనకే థ్యాంక్స్ చెప్పాలి స్క్రిప్ట్ తెచ్చినందుకు. అంటే సెట్స్కి వెళ్ళే ముందు ఏమైనా ప్రిపరేషన్ చేస్తారా? ఏమైనా యా, యాక్టింగ్ స్కూల్స్ ఏమైనా వెళ్ళారా? అలాంటిది బేసిక్గా ఏదో తెలంగాణ సినిమా, నాదేమో కంప్లీట్గా నార్మల్ ఆంధ్ర స్లాంగ్. అవును. సో దానికి ఒక 3 నెలలు తెలంగాణ నేర్చుకుని అది మొత్తం మేక్ ఓవర్, ఆయన చెప్పిన వర్క్ షాప్స్ అన్నీ మొత్తం పార్టిసిపేట్ చేస్తూ సో ఇంకా షూటింగ్ ఈజీ అయిపోయింది. ఇంకా సో 3 నెలలు గట్టిగా ప్రిపేర్ అయ్యాం. ఆ బియర్డ్కి గ్యాడ్జుట్టు చూసరికి ఎంత భయంకరంగా ఉందో. అదే ఇదివరకు ఒక సినిమా చేసినట్టున్నారు, ఈడియట్ అనే పేరుతో. ఆ సినిమా ఎంతవరకు వచ్చింది? అది కూడా వస్తుంది మెల్లిగా. దాన్ని హోల్డ్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకురావడంలో కంటెంట్ ఇదే స్ట్రాంగ్గా ఉంటుందని ఫిక్స్ అయ్యి ఇదే ముందు వద్దామని ఫిక్స్ అయ్యాం. ఓకే. డైరెక్టర్ గారు, తెలంగాణ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమాలు ఈ మధ్య చాలా గట్టిగా సౌండ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ. అదే లిస్ట్లో ఈ సినిమా కూడా ఉంటుంది అనుకుంటున్నాం. యా, డెఫినెట్లీ సార్. టీజర్ చూస్తుంటే పొట్టేలు అనే ఒక సినిమా వచ్చింది కొన్ని రోజుల క్రితం. అవును సార్. దాని ఫ్లేవర్ ఏదో కనిపిస్తున్నట్టు అనిపించింది. అది డిఫరెంట్ సార్, అది నేను కూడా చూశాను. ఇది కొంచెం మన మారెమ్మ దేవత, గ్రామ దేవత చుట్టూ తిరిగే ఒక కథ సార్. ఇది పొట్టేలు ఏంటంటే పొట్టేలు చుట్టూ తిరుగుతూ తర్వాత పాప సైడ్ వెళ్తుంది కదా, ఎడ్యుకేషన్ సైడ్. కానీ ఇది కంప్లీట్గా మారెమ్మ అనే ఒక గ్రామ దేవత. అది మైసాపురంలో ఒక సెటప్ అయిన ఒక ప్రాపర్ విలేజ్ రూటెడ్ స్టోరీ సార్. ఇది బేసిక్గా కొన్ని ఈవెంట్స్ ట్రూ అంటే రియల్ జరిగిన ఇన్సిడెంట్లనే తీసుకున్నాం మనం. దాన్ని ఇప్పుడు మైసాపురం అని ఒక ఫిక్షన్ విలేజ్ని క్రియేట్ చేసి మొత్తం అక్కడ సెటప్ చేసుకున్నాం. దీనికోసం మేము దాదాపు ఏపీ, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ దాదాపు ఒక 6 to 7 months తిరిగి రీసెర్చ్ చేసి, యాక్చువల్ ఏంటంటే ఈ మైసాపురంలో ప్రతి క్యారెక్టరు మన దాంట్లో ఒక రిప్లికేట్ అవుతాడు. వాడు బిహేవ్ చేసే విధానం కావచ్చు, ఊరు గురించి బ్యాడ్గా మాట్లాడుకోసం, మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఊరు కోసం సపోర్ట్గా నిలబడే విషయంలో స్ట్రాంగ్గా మనం ఎట్లుంటామో అలాంటి క్యారెక్టర్స్ అన్నీ కనబడుతుంటాయి సార్ ఇక్కడ. మాధవ్ని ఎందుకు తీసుకున్నారు సార్? మాధవ్ని నాకు తిమ్మారెడ్డి గారు సజెస్ట్ చేశారు సార్. ఐమ్ థ్యాంక్స్ టు తిమ్మారెడ్డి గారు. నేను ఈ కథ రాసుకున్నప్పుడు నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉమేష్ నా ఫ్రెండే, తను నేను కలిసి చాలా ట్రయల్స్ చేసాం. ప్రొడక్షన్ హౌజెస్ నుంచి కానీ హెల్ప్కి తీసుకొని కూడా ట్రై చేసినప్పుడు తిమ్మారెడ్డి గారు నాకు ఫిలిం ఛాంబర్ దగ్గర కలిసినప్పుడు తను నేను కలిసి పీవీపీలో వర్క్ చేసాం. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాను, తను ఎగ్జిక్యూషన్లో ఉన్నాడు. అప్పుడు మాధవ్ ప్రీవియస్ ప్రాజెక్ట్ గురించి చెప్తూ నేను ఇట్లా ట్రై చేస్తున్నా సార్ అని చెప్పినప్పుడు, నీకు సెట్ అవుతాడంటే నేను మాట్లాడతాను అని చెప్పాడు. అపాయింట్మెంట్ సెట్ చేసిన తర్వాత నేను దానికి ముందు ఒక ప్రిపరేషన్ తీసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ 6-7 months మేము రీసెర్చ్ చేసి ఉన్నాం కదా, ఇమేజెస్ కానీ లుక్స్ కానీ ఇలాంటివన్నీ నేను తీసుకొని ఒక డెమో రెడీ చేశాను. నాకున్న ఎడిట్ నాలెడ్జ్తోని చిన్న ప్రోమో లాగా క్రియేట్ చేసి తనకి నరేషన్ ఇచ్చినప్పుడు తన ముందే చెప్పాడు, బ్రదర్ నేను ఆల్రెడీ 6 scripts లాక్ చేసి పెట్టుకున్నాను, నీకు ఓకేనా? నాకు ఒక 1 year 1.5 year అంటే, సార్ మీరు కథ వినండి, నస్తే నెక్స్ట్ స్టెప్స్ మాట్లాడుకుందాం, లేదంటే విల్ సీ సార్ అన్నాను. కథ విన్నాక ఐ థింక్ బ్రదర్ అంటే షూట్కి వెళ్ళే ప్రాజెక్ట్ను కూడా హోల్డ్ చేశాడు. అది నాకు కొంచెం బాధాకరం అనిపించింది. కానీ తర్వాత దానికంటే ఇది స్ట్రాంగ్ ఉంది నాగరాజ్, మనం దీన్నే వెళ్దామని చెప్పారు. అది రవి సార్ కూడా ఇన్పుట్ వెళ్ళింది. తర్వాత మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మేము వి గో ఫర్ అంటే మాకు షూటింగ్కి తను ఓకే అన్నదానికి దాదాపు 4-5 నెలలు గ్యాప్ ఉన్నది. అప్పుడు మేక్ ఓవర్ చేసాం. చాలా స్మార్ట్గా క్లీన్ షేవ్లో ఉండేవాడు, ఒక బుల్ లాగా తయారు చేసినాం మేము. అది సార్. నాగరాజ్ గారు, మాధవ్ గారు ఇక్కడే. నాగరాజ్ గారు అంటే ఇట్లాంటి అంటే మారమ్మ గ్రామ దేవతలకు సంబంధించి కథను చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చాలా గ్రామాల్లో ఇలాంటి వాతావరణం కనబడుతుంటుంది, ఇలాంటి జాతరలు కావచ్చు, ఆ నేపథ్యం అంతా కూడా తెలంగాణ కల్చర్లో మనం చూస్తుంటాం. బొడ్రాయి పండుగ కావచ్చు, ఈ దున్నకు సంబంధించి ఇవన్నీ కూడా. సో మీ అంటే ట్రూ ఈవెంట్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే మీ కొన్ని ఉంటాయి సార్ రాసుకున్నటువంటి కథేనా ఇది? సార్ నేను ఫిక్షన్ ఏం ఎక్కువ వేయలేదు సార్, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని మనం మెన్షన్ చేసింది కూడా దానికోసమే. ప్రతి ఊర్లో మేము ఎక్కడెక్కడైతే ఆదిలాబాద్, మేము నల్గొండ, ఈవెన్ వెస్ట్ బెంగాల్ ఇట్లా వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆ కల్చర్ని వాళ్ళు ఎంత ప్రియారిటీ ఇస్తారు.
మనం చిన్న ఇప్పుడు మీరు అన్న బొడ్రాయి పండుగ మన మేస్లీ ఐ థింక్ తెలంగాణలో ఉంటుంది, కానీ వెస్ట్ బెంగాల్లో డిఫరెంట్గా ఉంటుంది. కల్చర్ ఒక్కటే కానీ వాళ్ళు పేరు పెట్టుకునే విధానాలు వేరు. సో అవన్నీ నేను పర్టికులర్గా ఒరిజినల్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేనేం తప్పు చేయలేదు సార్. ఇంకోటి ఈ సెటప్ అంతా 90స్లో ఉంటుంది సార్, ప్రజెంట్స్లో నడవదు ఈ స్టోరీ. 90స్లో సెటప్లో ఉంటుంది, 90s వరల్డ్లోకి వెళ్తాం మనం. అంటే మాధవ్ని దృష్టిలో పెట్టుకునే సినిమా తీసారా, లేదంటే మాధవ్ వెనకాల ఉన్నటువంటి రవితేజ ఇమేజ్ని పోర్ట్రేట్ చేస్తూ సో వాళ్ళ అభిమానులకి ఒక మాధవ్ని ఇవ్వబోతున్నాం అన్నట్టుగా దీన్ని తీసుకోవడం జరిగిందా? లేదు సార్, ఇక్కడ రవితేజ సార్ది అట్లా ఏం కాదు, కానీ మాకైనా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఈవెన్ మాధవ్ గారు ఈ ప్రాజెక్ట్ చేస్తాను అని తన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ నా ఇన్వాల్వ్మెంట్ అలాంటివి లేదు, వద్దు ఉండకూడదు, ఏదన్నా ఉంటే మీకు బ్యాక్ ఎండ్గా ఉంటానంటే ఇప్పుడు ఒక పవర్ ఉంటుంది కదా సార్ మన వెనకాల, అలాంటి పవర్ ఇప్పుడు రవితేజ గారు మాధవ్కి అది చెప్పినా చెప్పకున్నా. కాకపోతే ఏంటంటే నాకు కటౌట్ నచ్చింది, మాధవ్కు నాకు కటౌట్ నచ్చింది. తర్వాత నేను ఉమేష్ మరేంటి బాబు చాలా క్లీన్గా ఉన్నాడు, మన ఇట్లా రగడ్లోకి వస్తాడా అంటే అడుగుదామని చెప్పారు. జస్ట్ మేము స్టోరీ నరేట్ చేసిన రెండో రోజే మళ్ళీ పిలిపించుకున్నారు, వాళ్ళ సిస్టర్ కూడా మళ్ళీ చెప్పించి, తన పేరు కూడా మోక్షనే, రవితేజ సార్ వాళ్ళ డాక్టరు. ఆమెకి ఇంకా బాగా నచ్చింది. ఒక రకంగా ఏంటంటే ప్రొడక్షన్ నేను చేసుకోవచ్చా అన్నట్టు కూడా మాట్లాడింది. కానీ అప్పటికే మాకు ప్రొడ్యూసర్ ఓకే అయిపోయి, లేదు సార్ ఇలా ఉన్నారు వాళ్ళు, మీరు మీట్ అవ్వండి, ఇఫ్ యూఆర్ ఓకే విల్ గో అన్నట్టు మాట్లాడుకున్నాం. మేజర్ ఏంటంటే మీరు చూసారు 6.3 2 బ్రో 6.3 ఉంటాడు. నేను రానా సార్తో 6 years పని చేసిన, ఆయనకంటే ఈయనకి హైట్. ఆ గడ్డం పెంచినాక నా క్యారెక్టర్ ఏదైతే, ఈ క్యారెక్టర్ పేరు కర్ణి అనమాట, కర్ణీలో పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు ఆయన. మీరు అంటే ఇప్పుడు మీరు రిలీజ్ అయినాక మీరే అంటారు, అంటే సూటబుల్గా క్యారెక్టర్కి కరెక్ట్గా ఫిట్ అయ్యాడనే ఫీలింగ్ ఉంటుంది. ఈవెన్ మీరు పోస్టర్లో చూస్తున్నప్పుడు అట్లే కనబడు. మా పోస్టర్ డిజైనర్ అనంత్ గారు అదే అన్నారు, ఎక్కడ పడ్డారు సార్ ఇద్దరిని అంటే, సార్ ఈయన రవితేజ సార్ ఫ్యామిలీ అంటే, అవునా అరే అన్నట్టు మాట్లాడు. అంటే ముందు మూవీ గురించి దీంతో కంపేర్ చేసి భలే మేక్ ఓవర్ చేశారు సార్ అన్నట్టు మాట్లాడు. అది నాకు ఇప్పుడు ప్లస్ అయింది. మాధవ్ గారు ఇందాక వశిష్ఠ గారు మాట్లాడుతూ రవితేజ గారు డైలాగ్ చెప్పారు, నేను ఇంతది అది అంటే సినిమా ఏదైనా కూడా మళ్ళీ ఇక్కడ ఇంకో సినిమా చేస్తామని. బట్ మీకు రెండో సినిమా వరకు వెయిట్ చేసే అంత అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే టీజర్తోనే పని అయిపోయింది అనిపిస్తుంది. అంత బాగుంది టీజర్ యాక్చువల్గా. థ్యాంక్ యూ సార్, మీ ఇలాంటి ఎంకరేజ్మెంటే నాకు కావాలి. ఏదో మీరు జస్ట్ టీజర్ అన్నారు కానీ సినిమా చేస్తే బాగుండి చూద్దాం అన్నంత ఫీలింగ్ ఉందన్నమాట. అంటే జస్ట్ అలా తీసుకెళ్ళిపోయారు. అంటే ఒక ట్రావెలింగ్ ఉంటుంది కదా, ఒక 3 ట్రావెలింగ్ ఉంటుంది కదా, ఆ 1.5 minute ఆ 3 ట్రావెలింగ్ అనేది చేయించారు డైరెక్టర్ గారు. అయితే బట్ ఏ హీరోకైనా కూడా లాంచ్ అవుతున్నప్పుడు ఏంటంటే తన స్ట్రెంగ్స్ ఏంటనేది, సినిమా హిట్ అవుతుందా ఇంకోట అదంతా ప్రేక్షకుల మీద ఉంటుంది, కథ మీద ఉంటుంది, అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. బట్ హీరోకి ఏంటంటే తన స్ట్రెంగ్స్ని ఎగ్జిబిట్ చేయాలని ఒక ఇది ఉంటుంది కదా, నాకు డ్యాన్స్ వచ్చాను లేకపోతే నాకు ఫైట్స్ వచ్చాను ఇలా చేయాలని జనరల్గా అలాగే చేస్తుంటారు. బట్ మీరు అవన్నీ పక్కన పెట్టి కాదు నేను కథతోనే వెళ్తాను, కథతోనే గెలుస్తాను అనే డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? అంటే ఫైనల్గా వచ్చేసరికి ఇప్పుడు ఎంత స్ట్రెంత్ ఉన్నా కథలో మ్యాటర్ ఉండాలి కదా. సో కంటెంటే అనేది ముందే ప్రిఫర్ చేశాను. ఫస్ట్ నాకు ప్రయారిటీ కంటెంటే, ఆ తర్వాత నేను. బట్ కరెక్టే నేను ఇది చేయగలనని చూపించుకోవాలి. దీంట్లో ఇంకా మాది అంటే చెప్పండి, నా షార్ట్లు తక్కువ పడినాయి, ఇంకా ఫైట్లు బోల్డ్ ఉంది. ముందు వదిలే కంటెంట్లో మీకు అర్థమైపోద్ది. అంటే ఓన్లీ లుక్కే కాదనమాట, మొత్తం టోటల్గా మేక్ ఓవర్ అయిపోయింది గట్టిగా. నాకు మంచి ఛాలెంజ్ లాగా ఇది ఒకటి. అంటే షూట్ అంటే సెట్ అవ్వదు అనుకున్నా ఫస్ట్. అసలు నా వైల్డెస్ట్ డ్రీమ్లోనే ఎప్పుడు ఊహించుకోవాలి ఇలాంటి క్యారెక్టర్ చేస్తానని, కానీ ఫస్టే చేయడం అనేది చాలా. డైరెక్టర్ గారు ఇప్పుడు ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అన్నారు కదా, సో మైథలాజికల్ టచ్ ఏమైనా ఉంటుందా దీనికి? లేదు సార్ అట్లా లేదు. ఇది మారెమ్మ అని పెట్టారు, ఆయనేమో కర్ణి అంటున్నారు, మరి మైథలాజికల్ టచ్ లేదు సార్. ఊర్లో ఉండే క్యారెక్టర్స్, ఇప్పుడు మా ఊర్లో మా కజిన్ ఉన్నాడు, బేసిక్గా అతని పేరు కరుణాకర్, కానీ మేము అందరం కర్ణి అని పిలుస్తాం. అట్లా ఇప్పుడు తెలంగాణలో భాస్కర్ అంటే బాసి, ఇట్లాంటివన్నీ ఉంటాయి సార్. కర్ణికి ఆ కర్ణికి ఏం క్యారెక్టర్ లింక్ ఏం లేదు సార్. బట్ అంటే మారెమ్మ అని టైటిల్ పెట్టారు కదా. సార్ మారెమ్మ అనేది గ్రామ దేవత సార్. ఇది ఇప్పుడు మనం జనరల్గా ఇట్స్ నాట్ ఓన్లీ తెలంగాణ, మన ఏపీ తెలంగాణలో చాలా ఊర్లలో మారెమ్మ గాడ్సెస్ ఉన్నారు. ఆమె బేస్డ్ జరిగే స్టోరీ ఇది. అదే అంటే సంప్రదాయాలు అలా చూపించడం. అవును సార్ జరుగుతుంది, కానీ కాకపోతే ఊర్లో డ్రామా ఎక్కువ జరుగుతుంది సార్. ఇప్పుడు మన రంగస్థలంలో పోతురా సినిమాలో జరిగే ఒక అది ఉంటుంది కదా సార్, గిల్లితే గిల్లించుకోవాలి అనే టైప్ ఉంటుంది కదా, ఆ గిల్లి గజ్జలు ఎక్కువ ఉంటాయి ఊర్లలో. ఓకే నాగరాజు గారు సార్ మారెమ్మను మన ఎల్లమ్మ ఇద్దరు అక్క చెల్లెలు అలాంటి గ్రామ దేవతలు కదా. అవును సార్, 32 మంది దేవతలు ఉంటారు. 101 మొత్తం తెలంగాణ మొత్తం దేవతలు సార్. అంటే ఎల్లమ్మ గురించి కూడా ఏమైనా చెప్తారా? లేదు సార్, ఎల్లమ్మది ఇక్కడ ఏం లేదు సార్. లేదు, ప్యూర్లీ మారెమ్మ సార్.
యాక్చువల్లీ మారెమ్మ అనే ఒక ఊరికి ఒక మారెమ్మ అనే దేవత ఉంటుంది సార్. ఆ దేవత చుట్టూ ఆ ఊరు చుట్టూ జరిగే స్టోరీ లాగా